ముస్లిం సోదరుకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాషా గారు. నెల్లూరు నగరం బాలాజీ నగర్ మసీదు వద్ద శుక్రవారం నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు రవీంద్రబాబు అందించిన 180 అరకేజీ ఖర్జూరపు పండ్ల ప్యాకెట్లను ముస్లిం సోదరులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ ఖాజావలి, బషీర్, రహమద్ బిర్యానీ ఇస్మాయిల్, షబ్బీర్ గౌస్, షఫీ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం పెంపొందాలని ఆకాంక్షిస్తూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా గత నెల రంజాన్ మాసం స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 30 రోజులు పూర్తి చేసుకొని పవిత్రమైన రోజుదార్ 30 రోజులు ఉండడం, అదేవిధంగా ఈ రోజా అనేది ఒక ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే ఈ పండగ రంజాన్ పండగ ఈ సంవత్సరం కొంచెం ఎండలు లేకుండా, కష్టకాలంగా లేకుండా ప్రజలకి, ముస్లిం సోదరులకి కొంచెం ప్రకృతి సహకరించింది. అదేవిధంగా ఈ నెల రోజులు ఉపవాసాలు ఉండి పూర్తి చేసుకొని 30 రోజులు ఈ రోజుకి అవ్వడం, రేపు రంజాన్ పండగ ఖరారు కావడం, ప్రత్యేకంగా ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ అందరూ శాంతియుతంగా ఉండాలని, అందరూ ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో, పేదరికం లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లాని దువా చేస్తూ, ఇలాంటి రంజాన్ జరిగే కార్యక్రమాలు మరిన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని పేద బడిగా అందరినీ సహకరించుకుంటూ అందరూ ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముస్లిం సోదరుల అందరికీ రంజాన్ శుభాకాంక్షలు.